ఏది ఆ పింక్ డైమండ్ అంటే మరి చూపించినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడినటువంటి విషయాలు కూడా లేవు. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేకసారి తిరుమల వివాదాలకు దారైంది. ఏదైతే మాజీ మంత్రి కొడాలి నాని తిరుమల నీ అమ్మ మొగుడుదా అని అన్నాడు. ఇట్లాంటి మాటలన్నీ కూడా, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా తిరుమలను చేశారు. ఆ తర్వాత డిక్లరేషన్ పెట్టేసి లోపలికి రావాలి, మీరు క్రిస్టియానిటీని నమ్ముకున్నటువంటి వ్యక్తి అని అంటే దాన్ని బేఖాతరు చేశారు మాజీ ముఖ్యమంత్రి గారు. అలా చాలామంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీయడం జరిగింది. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనేటటువంటి వ్యవహారాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక వేదిక ద్వారా బయటపెట్టడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఒక సిట్ను వేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులతో సిట్ వేస్తే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఇది కాదు సిబిఐతో చేయించాలని చెప్పేసి మరొక సిట్ను వేశారు సిబిఐ వారు. వారు తేల్చినటువంటి నివేదిక ఏంటంటే, ముఖ్యంగా లడ్డూ కల్తీ జరిగింది అని వాడు క్లియర్గా చెప్పాడు. చాలా క్లియర్గా లడ్డూ కల్తీ జరిగింది అని చెప్పారు. వీరి వాదన ఏంటంటే జంతు కొవ్వు కలవలేదు అనేది వీరి వాదన. ఇప్పుడు వీరు ఏం చెప్తారంటే 5 ఏళ్లలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయింది అని చెప్పేసి సిట్ నివేదికలో ఉంది. దీంతో 20 కోట్ల ప్రసాదాలు తయారయ్యాయి. ఈ కుంభకోణంలో 235 కోట్ల రూపాయల తీర్చిదిద్దే నిధులు దుర్వినియోగం జరిగింది అని చెప్పేసి సిట్ నివేదిక చెప్తే, అసలు కల్తీయే జరగలేదు అన్నట్లుగా, జంతు కొవ్వు కలవలేదు అన్నట్లుగా వీళ్ళ వ్యవహారం ఉందన్నమాట. మొత్తం ఏదైనా 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయక అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, ఇతర పదార్థాలు తయారు చేసి మహాపాపమే చేశారు వీళ్ళందరూ కూడా. ఇక ఏమంటాడు పేరు నాని, సిగ్గుందా అంటాడా? దేనికంట లక్ష్మీనాథ్ గారు? బుద్ధి అంటే ఈ జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి మాట్లాడిన మాట ఆయన. ఎందుకు సార్ ఇప్పుడు సీట్ ఏమన్నా కలవలేదు అనేటువంటి పూర్తి నివేదిక ఇచ్చిందా? మీరు సత్యీలు అసలు మీకు ఏ పాపం తెలియదు అనేటటువంటి నివేదిక ఇచ్చిందా? ఏం నివేదిక ఇచ్చింది? 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది, 20 కోట్ల మీరు తప్పుగా చెప్తున్నారు. అక్కడ కల్తీ నెయ్యి సరఫరా అయిందని చెప్పట్లేదు. అసలు నెయ్యే లేదు అందులో, అది ఓన్లీ పామ్ ఆయిల్. నెయ్యి వాసన రావడానికి ఒక పదార్థాన్ని కలిపారని సిట్ చెప్పింది, కల్తీ నెయ్యి అంటలేదు. అసలు నెయ్యే వాడలేదు. ఏంటి ఆ సార్ లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఆ పదార్థం ఏంటి, ఆ పదార్థంలో ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి అనేది కూడా బయటికి తీస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కగానే టీటీడీలో ఉన్నటువంటి నిబంధనలకు తిరోధకాలు తొక్కారండి. కల్తీకి దహదారేశారు వీళ్ళంతా కూడా. ఏదైతే అప్పటి ఉన్నటువంటి టెండర్ రూల్స్ ను కూడా మార్చేసి కొత్త టెండర్ రూల్స్ తీసుకొచ్చేసి ఈ లడ్డు కల్తీ అవటానికి కీలక పాత్ర పోషించినటువంటి అప్పటి చైర్మన్లు కూడా, అప్పటి అధికారులు కూడా వీటికి డెఫినెట్లీ ఆన్సర్ చేయాలి. వీళ్ళకేమో క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు. మీరు అసలు సచ్చీలు మీకు ఏ పాపం తెలియదు అనేది క్లీన్ చిట్ ఇచ్చినట్లు వీళ్ళ బిహేవియర్ ఉంది. ఈరోజు కల్తీ కలవలేదు, జంతు కొవ్వు కలవలేదు అని సిట్ చెప్పింది అని అంటున్నారు. ఒక ఏదైతే ఒక కెమికల్ కలిసిందని చెప్పారు కదా, ఆ కెమికల్ మాత్రం ఎందుకు కలిసింది, ఆ కెమికల్లో ఏం యూజ్ చేస్తే ఆ కెమికల్ తయారైంది, ఇవన్నీ చెప్పాలి కదా జనాలను తప్పుదోవ పట్టించడానికి. ఇవన్నీ కూడా అసలు ఏమీ జరగనట్లు ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తా వీళ్ళు కాలం గడుపుతా ఉన్నారు. నెయ్యి వాడకుండా ఏదో ఒక రసాయన పదార్థాన్ని వాడటం అత్యంత ఘోరమైన అపచారం కాదా? ఇప్పుడు ఒకటి వంశీ గారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ బోలే బాబా ఏదైతే ఉందో అసలు దాన్ని పరిచయం చేసిందే 18లో టీడీపీ, దాన్ని మళ్ళీ కంటిన్యూ మేము చేసాం. అలాంటప్పుడు బోలే బాబాకి అసలు పాడే లేనప్పుడు ఎందుకు చంద్రబాబు గారు 18లో ఇంట్రడ్యూస్ చేశారని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? కొడాలి నానిని, వల్లభనేని వంశీని కూడా పరిచయం చేసింది టీడీపీయే. అప్పుడు వారు సచ్చీలులే, అప్పుడు వారు మంచివారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాకే ఎలా తయారయ్యారో చూసాం కదా. అంతే, అప్పుడు బోలే బాబా బాగానే ఉంది, వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కదా ఇలా తయారైంది బోలే బాబా. ఇప్పుడు ఇంత పనులు చేస్తా ఇట్లా 2020 నుండి జరుగుతూ ఉందని చెప్పేసి సిట్ నివేదిక ఇచ్చింది. గతంలో జరగల, 2020 నుండి ఇలా జరుగుతూ ఉంది.
ఆ తర్వాత అసలు నెయ్యే లేకుండా నెయ్యి అని చెప్పేసి ఏదో పదార్థాన్ని కలిపినటువంటి మిమ్మల్ని సహకరిస్తున్న వాళ్ళకి కదా మీరు చేసిన పని కదా సిగ్గుండాలా? స్వచ్ఛమైనది బదులు విషతుల్యమైన కెమికల్స్ వాడటం, భక్తుల ఆరోగ్యాలతో ఆడుకోవడం, మనోభావాలతో ఆడుకోవడం, వీళ్ళకి కదా సిగ్గుండాలి. ఒక పవిత్రమైన ఆలయ ప్రసాదం విషయంలో జరిగిన తప్పును ఒప్పుకోవాల్సింది పోయి సిట్ నివేదికను తప్పుగా ప్రచారం చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇంకా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సిగ్గు లేకపోవడంతో దిగజారుతున్నటువంటి వైసీపీ పుట్ట బరి తెగింపు ధోరణి చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. అందరూ కాదు కానీ ప్రతి అవన్నీ విషయానికి గమనిస్తా ఉన్నారు. అందరూ కాదు కానీ ప్రతి విషయానికి పేర్ని నాని గారు రియాక్షన్ అవడాన్ని ఏ రకంగా చూడాలి? ఇంకొకటి అంబటి రాంబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు కొన్ని విధాలుగా.